ఈ లడ్డు పైన చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. ధర్మారెడ్డి ఈవగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. ఈ వెధవ పని చేసినవాడు 3 తరాల వెనుకో 4 తరాల వెనుకో వీడు ఒక హిందువే. హిందువుగా పుట్టి ఈ వెధవ పనికి పంది మాంసం తీసుకువెళ్ళి ఒక మసీదు దగ్గర వేస్తే మీరు చాలా ఇస్లాం భక్తులు, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న వేయదలుచుకుంటున్నాము. మస్జిద్ దగ్గర కనుక ఎవరైనా ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కేంద్రం సీరియస్గా తీసుకొని దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. టికెట్ ఇచ్చినంత మాత్రం పార్టీ నాదైపోదు, నేను పార్టీ మనిషినైనా పార్టీ నాది పూర్తి అయిపోదు. నిన్నటి వరకు మీరు ఆ తిరుపతి లడ్డు తీస్తే మీరు ఎంతో పవిత్రంగా స్వామివారి లడ్డుని తీసుకున్నారు. ఈరోజు ఆ లడ్డుని చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇది ఫ్యాబ్రికేట్ చేశారు. ఆ రిపోర్ట్ ఏదైతుందో ఈ జన్మలో పాపమే కర్మమే ఉందో, ఇటువంటి వాళ్ళు బతుకుతున్న ఇటువంటి రాక్షస రాజ్యం ఉన్నదో చోట పుట్టాం కాబట్టి ఏదో రూపకంగా బయటకు వచ్చింది అంటున్నారు. కానీ ఇది రాజకీయాల కోసమే స్వామివారిని వాడుకుంటలేరని. ఇంత విస్తృతమైన టాపిక్ని, ఇంత భయంకరంగా జరిగిన అన్యాయాన్ని 2-3 రోజుల చల్లారు చేస్తారు. దీని వెనక ఎవరున్నారు అనేది బయటికి తీసుకొచ్చే వరకు మీరు ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తారు? 2-3 రోజులలో నేను తిరుపతికి ప్రయాణమే వెళ్ళబోతున్నాను. మీ ద్వారా కెమెరా ముఖంగా ప్రతి హైందవుడికి తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నాను. నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. తిరుమల తిరుపతి స్వామివారి లడ్డు ఇష్యూ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా, అసలు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారిని ఏ రకంగా వచ్చి ఉపవాసాలు ఉండి దర్శనం చేసుకుంటారో అదే స్థాయికి అంత పవిత్రమైన లడ్డును వాళ్ళు తీసుకువెళ్తుంటారు. అలాంటి లడ్డులో ఈరోజు అపవిత్రం చేయడం, ఆ యొక్క లడ్డులో ఆ నెయ్యి ఏదైతుందో ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అని తెలిసిన వెంటనే భక్తులు మామూలుగా కాదు ఒక రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళపైన ఎవరైతే ఇలా చేశారో వాళ్ళపైన శిక్షించాలి. శిక్షలంటే మామూలుగా ఉండకూడదు. ఆ రకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కోళ్ళనే స్వామివారి భక్తురాలు, బీజేపీ సీనియర్ నాయకురాలు మాధవీలత గారు కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతము మాధవీలత గారు మనతో ఉన్నారు. మరి స్వామివారి దర్శనం ఈ మధ్యలో ఎప్పుడు చేయించుకున్నారు, ఎప్పుడు చేశారు, అదేవిధంగా స్వామివారి లడ్డు ఎప్పుడు స్వీకరించారు, ఏంటి అని అడుగుదాం. మరి ఈ రకంగా ఎవరైతే అక్కడ మాంసం ఏదైతే కొవ్వు అయితే ఆ యొక్క ఆయిల్లో ఉందో అలాంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేసి మాధవీలత గారు చెప్తారో ఆమె మాటల్లో విన్నాం. మాధవీలత గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వింటున్నాం కదా ఈ లడ్డు వివాదం, అపవిత్రం చేశారు ఈ లడ్డును, మీరు నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు వేణుగోపాల స్వామి మందిరం చిత్తూరులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ వేణుగోపాల స్వామి మందిరం వాటర్ ట్యాంక్లో బ్యాప్టిజం చేశారు లూథరన్ చర్చ్ వాళ్ళు. అది బయటకు వచ్చింది. నమ్ముతున్నామా? బయటకు వచ్చిందిగా, కేసు కూడా అయిందిగా. ఇప్పుడు పిఠాపురంలో భగవంతుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. నిజమేగా, నమ్ముతున్నాం కదా. అంతర్వేదిలో 65 సంవత్సరాల పరమేశ్వరుడి రథాన్ని కాల్చేశారు. నమ్ముదామా వద్దా? ఇప్పుడు విజయనగరంలో కోదండరామస్వామి రాముడి విగ్రహాల తలలు నరికేశారు. నమ్ముదామా వద్దా? ఇదే తిరుపతిలో కరెక్ట్గా ఎంక్వైరీ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ కనుక చేయడం జరిగితే 7 కొండల మీద ఎవరెవరు ఎంతెంత కబ్జాలు చేశారు, స్వామివారి కిరీటాలు, బంగారు కిరీటాలు, వజ్రాలతో కిరీటాలు ఎన్ని ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఎగిరిపోయాయి. ఆకాశరాజు గారు పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామికి కళ్యాణంలో ఇచ్చిన రోజు నుంచి ఆఖరి మహారాజు వరకు ఎన్నెన్ని ఆయనకి బహుమానాలు ఇచ్చారు, అందులో అసలు ఎన్ని మిగిలాయి.
విగ్రహాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలు, మణులు, ఏది జాబితా? అంటే ఇవన్నీ మీరు ఈ గత ప్రభుత్వంలో అసలు ఇది పోయారా? ఎప్పటి నుంచో గత ప్రభుత్వములో వాళ్ళ తాలూకా వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ నడుపుతున్న కాలంలో తీయండి, ధైర్యం ఉంటే ఎవరికన్నా తీయండి. అసలు ఇంకో తీగ లాగితే దొంగ కదులుతుందని ఇప్పుడు ఇంత దూరం వచ్చాక ఇది పూర్తిగా దీని ఇన్వెస్టిగేషన్ జరిగి తీరవలసినదే. సరే, ఇంకో విషయం అడుగుతా నేను. ఎవరైతే పూర్వ ముఖ్యమంత్రి గారు ఉన్నారో 5 తరాల క్రితం వీళ్ళ దగ్గర ఎంత వస్తుంది? వీళ్ళేమి టాటాలు, బిర్లాలు కాదు కదా వీళ్ళు. ఏనాయనా ఇంత ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళ దగ్గర? వాళ్ళేమో పాప చచ్చి చెడి వ్యాపారాలు చేసి వేల మందికి, లక్షల మందికి జీవనోపాధి ఇచ్చి లోన్లు తీసుకొని బ్యాంకులలో వాటిని పే చేసుకుంటూ ఓ స్థాయికి వచ్చారు ఆస్తుపాస్తులలో. ఏం వ్యాపారాలు, ఏ టాలెంట్ ఉంది ఇళ్లలో? ఏం చదువులు చదువుకున్నారు? ఏ వ్యాపారాలు పెట్టారు? ఎంతమందికి జీవనోపాధి వీళ్ళు సొంత ఇంట్లో నుంచి వీళ్ళు చదువుకొని పెట్టి చేశారు? ఎందుకు వస్తున్నాయి వీళ్ళ దగ్గర ఇంత ఆస్తులు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ లడ్డు ఏదైతే ఉందో, ఈ లడ్డు పైన చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఎక్కడ ఇది ప్యూర్ ఉంది, ఇంట్లో కల్తీ జరగలేదని చెప్పేసి ఆయన నిన్న కరాఖండిగా చెప్తున్నారు. వెరీ గుడ్. ప్యూర్ ఇది. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేయించేసేద్దాం. ఇన్వెస్టిగేషన్ జరగనివ్వండి, దేనికి దానికి తేలిపోతుందిగా. అంత మంచి వాళ్ళే అయితే తప్పే లేదనుకుంటే ఒక్కసారి ఆలోచించండి మీరు. చిన్న విషయం చెప్తా. 300 రూపాయలకు ఈ నెయ్యి వస్తోంది. నేను ఒక గృహిణిని. మా ఇంట్లో ఈ రోజుకి మా నెయ్యి ఇంట్లో మేమే తయారు చేసుకుంటాం. సుమారు బయట నుంచి పాలు అంటే మీకు పాడి లేకపోతే మేము ఆవు పాలు కొనుక్కొని ఇళ్లల్లో కనుక నెయ్యి చేయదలుచుకుంటే 2800 దగ్గర నుంచి 3000 రూపాయల ఖరీదైన పాలు అవసరం పడుతుందో కిలో నెయ్యి చేయడానికి. అంటే దాదాపు 1000 నుంచి 1100 రూపాయలు ఉంటుంది నెయ్యి. చక్కటి నెయ్యి మీరు మెడ్రాస్ తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా 1500 1800 ఉంటుంది ఆ నెయ్యి. కానీ ఇక్కడ 360 రూపాయలు కంటే 360 ఎట్లు దొరికింది మీకు నెయ్యి? లాగండి కూపి. పెద్ద పెద్ద విషయాలు అక్కర్లేదు నాయన. మీరు 300 రూపాయలు 350 చిల్లర ఏదైతే నెయ్యి తెచ్చుకుంటున్నారో అసలు ధరకెట దొరికింది మీకు ఆవుని? మీరు ఈ మధ్యలో తిరుపతి వెళ్ళారా? నేను వెళ్ళి సుమారు ఒక 8-9 నెలలు అవుతుంది, కానీ ప్రసాదం నిన్నటి వరకు కూడా తింటూనే ఉన్నాను. తిన్నారా? ఎందుకంటే పాపం మా మీద అభిమానం ఉన్న వాళ్ళు, ఏదో ఇవిడ పిచ్చిది చాతస్థం కొద్ది హైందవత్వం కోసం పోరాడుతుంది అనుకున్న వాళ్ళందరూ తెచ్చిస్తారు. పూజ చేయడం, తిరుపతి దేవస్థానం ప్రసాదం తెచ్చివ్వడం. ఇక్కడ సమస్య అన్నిటికీ మీరు ఒక పాయింట్, నిన్నటి వరకు మీరు ఆ తిరుపతి లడ్డు తీస్తే మీరు ఎంతో పవిత్రంగా స్వామివారి లడ్డుని తీసుకున్నారు. ఈ రోజు ఆ లడ్డుని చూస్తే ఏమనిపిస్తుంది? ఏడుపు వస్తుంది. ఎందుకు తెలుసా? మా కర్మ ఏదో మనుషులుగా పుట్టాము, పూర్వజన్మ పాపమే ఉందో, ఈ జన్మలో పాపమే కర్మమే ఉందో, ఇటువంటి వాళ్ళు బతుకుతున్న ఇటువంటి రాక్షస రాజ్యం ఉన్నదో చోట పుట్టాం కాబట్టి మా కర్మనే అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చారన్న బాధ ఎక్కువగా ఉంది నాన్న. భగవంతుడికి అర్పించాం కదా అది. ఆయన ఏమన్యాయం చేశాడు నాన్న? రామచంద్రుడికి అయోధ్యకి వెళ్ళి ఇచ్చారు 2 లక్షల లడ్లు. ఆయన ఏమి అన్యాయం చేశాడు నాయన? భక్తుల కోసమే నిరవధికంగా తపన పడి శ్రమిస్తారు అన్న భగవంతుళ్ళకి ఎంత అన్యాయం. నేను ఒకటే ప్రశ్న వేస్తా. ఒక చక్కటి భక్తితో కూడిన ఒక ముస్లింని పిలుద్దాం, ఆయన అడుగుదాం ధర్మంగా, అయ్యా మీరు చాలా ఇస్లాం భక్తులు, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న వేయదలుచుకుంటున్నాము. మస్జిద్ దగ్గర కనుక ఎవరైనా పంది మాంసంతో చేసిన బిర్యానీని కనుక పంచితే
మీరు ఊరుకుంటారు? అడుగుతాం మనం. ఎందుకంటే 140 కోట్ల హిందువులు ఉండి ఏమి చెయ్యట్లేదు కదా మనం. నేను అదే అడుగుతున్నాను. ఈరోజు మీరు అన్నట్లు ఇదే పంది మాంసం తీసుకువెళ్ళి ఒక మసీదు దగ్గర వేస్తే ఎలా ఉండేది? ఈ రోజు ఒక స్వామివారిని కోట్ల మంది ఆరాధిస్తారో ఆ ప్రసాదాన్ని ఆ రకంగా స్వీకరిస్తే ఈరోజు ఆ ప్రసాదంలో పంది కొవ్వు ఉందనడము, లేదంటే మరొక ఉందంటే ఎందుకు హిందువులు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు రావట్లేదు బయటికి? ఎందుకు మాట్లాడట్లేదు? ఎంతసేపు నాయనా వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే, ప్రభుత్వం చేయలే అని అంటున్నారు. కానీ అదే వేరే మతస్థులైతే వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటారు వ్యవహారాన్ని. పరిగెత్తుకుంటూ వెళ్ళి గుమిగూడి ఇది తీవ్ర స్థాయిలో దీని మీద ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు ఊరుకోరు. వేల లక్షల కోట్ల మీద రోడ్ల మీదకి వచ్చేస్తుండే వాళ్ళు ఇప్పటికీ. నేను ఒకైతే నిర్ణయించుకున్నాను నాయన, మీ ద్వారా కెమెరా ముఖంగా ప్రతి హైందవుడికి తెలుగు భాష అర్థమయ్యే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నాను. 2-3 రోజులలో నేను తిరుపతికి ప్రయాణమై వెళ్ళబోతున్నాను. మీరా? సామాన్యుడిలాగా ఇక్కడి నుంచి ట్రైన్లో వెళతాను, శ్రీవారి మెట్లు ఎక్కుతాను. అక్కడ నుంచి సామాన్యుడు ఏ రకంగా అయితే లైన్లో వెళ్తాడో అదే లైన్లో వెళ్తాను. నాదొక వినతి పత్రాన్ని శ్రీవారి గుండీలో వేస్తాను. ఆ వినతి పత్రంలో నేను ఒకటే అడుగు, ఈ దుర్మార్గాన్ని ఎవరైనా చేయనివ్వండి. ఈ రోజుకి ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కాబట్టి వీడా వాడా నాకు తారతమ్యం లేదు. ఎవరితోనూ ఏ బంధాలు బంధుత్వాలు లేవు. మన హైందవత్వాన్ని సాక్షాత్తు స్వామివారి శ్రీవారి ప్రసాదాన్ని నగలు దొబ్బేశారు, అన్నీ చేశారు, 7 కొండలను ఆక్యుపై చేయాలని చూశారు. అప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు. కానీ భక్తులను మోసం చేశారు చూడు, బయటకు వచ్చేసింది వ్యవహారం. కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళి స్వామివారికి లేఖ రాసి, అయ్యా ఈ పాపభూయిష్టమైన ప్రపంచంలో నేను ఒక హైందవురాలుగా పుట్టాను, ఈ వెధవ పని చేసిన వాడు 3 తరాల వెనుకో 4 తరాల వెనుకనో హిందువే వీడు. ఎన్నైనా ఈ వెధవ పని చేసిన వాడు 3 తరాల వెనుకో 4 తరాల వెనుకో వీడు ఒక హిందువే. హిందువుగా పుట్టి ఈ వెధవ పనికి, ఇంత నికృష్టమైన పనికి వాడు దిగజారిపోయినాడు. వాడు ఎవడో నాకు తెలీదు. వాడినెవరినో మీరు బయటికి తీయవలసినదే, శిక్షించాల్సిందే. కఠోరం, ఎంత కఠోరంగా శిక్షించాలంటే వాడిని వాడి తాలూకా మనుషులందరినీ, అంటే ఇంకా స్వప్నంలో కూడా చెయ్యాలనుకుంటే నిద్ర గజ 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 కాళ్ళు చేతులు వణికిపోవాలి. అలా నరసింహావతారం ఎత్తి దీనికి పరిష్కారం ఇయ్యి తండ్రి. ఎవరి లాభాలు నాకు అనవసరం అండి, నేను ఒక హిందువుని. ఇదంతా కూడా ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడే ఇదంతా జరిగింది అనేసి చెప్తూ ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? అయితే ఇంకో వార్తలు కూడా వస్తుంది, ధర్మారెడ్డి ఈ రకంగా చేశారు కనుకే ఈరోజు ఆయన ఇంట్లో ఆయన కుమారుడు చనిపోయారు, స్వామివారు శిక్ష ఏ రకంగా చూపించండి అనే విధంగా చెప్తున్నారు. నమ్మచ్చు? చూడండి, ఒకటే మాట చెప్తాను నాయన, పిల్లల వరకు నేను వెళ్ళను. నేను ఒక తల్లిని. ఇది మనం ఆలోచించి మాట్లాడాల్సిన విషయం. ఎవరు ఏమి చేశారు అనేది ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే ఇది ఇన్వెస్టిగేట్ అవ్వాలి. కోర్టులో మనము దీన్ని పిటిషన్ వేయాల్సింది. కేంద్రం జోక్యం చేసుకోవచ్చు కదా ఇందులో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఇది ఫ్యాబ్రికేట్ చేశారు, ఆ రిపోర్ట్ ఏదైతుందో 23 తారీఖు ఫ్యాబ్రికేట్ చేశారు, అది అక్కడిది కాదని ఎట్లా చెప్తాం, అక్కడి నుంచి వచ్చిందని ఎట్లా చెప్తాం అనేది. దీన్ని నేనేమంటున్నా, ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కేంద్రం సీరియస్గా తీసుకొని కేంద్రం ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా కేంద్రం. అవునండి, ఇప్పుడు మీరు కేంద్రానికి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ వెళ్ళాలి కదా. ఎందుకు కూటమి మీదే, వీళ్ళదే మీదే కదా. ఇప్పుడు నాది మీది అనేది ఏం లేదండి, ఎవడేం పంచుకోలేదు ఇక్కడ. ఈరోజు టికెట్ ఇచ్చినంత మాత్రాన పార్టీ నాదైపోదు, నేను పార్టీ మనిషినైనా పార్టీ నాది పూర్తి అయిపోదు. ఒక పార్టీ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు కావాల్సిన తాత్పర్యాలు, మనకు కావాల్సిన పరిభాషలు దానికి ఇస్తున్నాం. పార్టీ ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు నేను అడుగుతున్నానండి, ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఎవరో ఎందుకు కంప్లైంట్ చేయాలి? దేశవ్యాప్తంగా ఇంత ఆందోళన జరిగినప్పుడు కేంద్రం చూడొచ్చు కదా, కేంద్రమే తీసుకోవచ్చు కదా, రిపోర్ట్ తెప్పించుకోవచ్చు కదా. మీరు మంది హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము ఎంటర్ అయినాము. ఎండోమెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్.
ఎండోవ్మెంట్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. అందుకే నేను ప్రజలందరితో ఏం విన్నపం పెట్టాను అనంటే, ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇట్లాంటి దాని మీదనో, లేకపోతే ఇంకేదో వెరీ స్ట్రాంగ్, అంటే ఏ రకంగానూ ఎటుపక్కన చలించకుండా ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థకు దీనికి వెళ్ళాలి, సెంటర్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అంటే, ఒకటితో మనకి సంబంధం లేదు. హిందువులందరినీ ఏకగ్రీవంగా ఒకటి అడుగుతున్నాను, దయచేసి మీరు మొబైల్ ఫోన్ రోజు వాడుతున్నాం అందరం, ఒక్క రిక్వెస్ట్, ప్రతి హైందవుడు ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, ప్రధానమంత్రికి కానీ, అమిత్ షా గారికి కానీ, వై డోంట్ యూ పుట్ ఎ లెటర్, రైట్ 2 sentences. చేస్తున్నా నేను ఒక్కదాన్ని చేస్తా, ఈ వ్యవహారం కాదుగా ఇది. నేను ఒక్కదాన్ని, సామాన్య మానవుడు కొత్త వాళ్ళు లడ్డు తినలేదా? నేను ఒక్కదాన్ని లడ్డు తిన్నానా? అందుకే బయలుదేరుతున్నాను కదా, తిరుపతికి వెళ్తాను, కొండ ఎక్కుతాను, స్వామివారికి లెటర్ ఇస్తాను, నేను ప్రధానమంత్రికి ట్వీట్ చేస్తాను, నేను అమిత్ షా గారికి చేస్తాను. మరి మీరేం చేస్తారు? నేను మాధవిలత తుమ్ సంఘర్ష్ కరో హమ్ తుమారే పీచే అంటారా? మీరు హిందువులు గారా? మీకు బాధలు ఏంట్లేదా? మీ కులదైవం వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఎవరికి లేరా? వైష్ణవులు ఎవరు చెల్లించరా? మరి మీ బాధ్యత ఏంటి? నేను ఒక విషయం అడుగుతానండి, అక్కడ లడ్డు తయారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఈ సంవత్సరం వచ్చిన ఏళ్ల నుంచి చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోతుంటది లడ్డు ఇది ఏంటి అనేది. అంటే ఇంత జరుగుతున్నప్పుడు మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసి బయట పెట్టలేదా? ఏ రకంగా చూడాలి ఇది? ఇందులో 2 విషయాలు ఉంటాయి నాయన. ఒకటి ప్రాణభయం ఉంటుంది, 2 డబ్బు స్వార్థం ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి మీరే, ఇంత హిందుత్వం ఎవరి వల్ల నాశనం అవుతుందంటే, నేను ఇక అన్నీ నిర్భయంగా మాట్లాడే మనిషిని కాబట్టి, మన హిందువులే దీని వెనక ఉండి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంటే, మా లాంటి వాళ్ళు ఎంతమంది పోరాడితే మాత్రం న్యాయం తీసుకురాగలం. అయినా ఈ పోరాటం ఆగదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఒకటే చెప్తున్నాను చూడండి ఆయన, దీన్ని 2 రోజుల్లో చల్లారు చేస్తారు చూడు. ఇంత విధృతమైన టాపిక్ని, ఇంత భయంకరంగా జరిగిన అన్యాయాన్ని 2-3 రోజుల్లో చల్లారు చేస్తారు. అంతేనా? మరి మనం హిందువులం గొప్పవాళ్ళం కదా, అన్నిటికీ వెంకటేశ్వర స్వామి దగ్గర పోతాం, ఉద్యోగం కావాలని వెంకటేశ్వర స్వామి దగ్గర పోతాం, పెళ్లి కావాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాం, పిల్లలు పుట్టాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాం, కోర్టు కేసులు బయటపడాలని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్తాము, లావాదేవీలకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము. ఆయనకు అన్యాయం అయింది కదా అని ఆయన కోసం ఒకసారి తిరుపతికి వెళ్ళలేరా? కొండెక్కకండి, నడవకండి. ఆయనకు జరిగిన అన్యాయానికి ఆయనను లేవయ్యా, నిద్ర లేవయ్యా, నువ్వు మా కోసం లేస్తావు, ఈరోజు నీ కోసం మా కోసం లేవాలి నువ్వు అని ప్రతి హిందువు తిరుపతికి వెళ్ళలేడండి. అంత వరదలా వచ్చిన ప్రవాహానికి ఎవరు స్పందించారండి? దేవుడు కూడా స్పందిస్తాడు. ఆయన స్పందించాడు కాబట్టి ఏదో రూపంలో బయటకు వచ్చింది. మనమేం స్పందిస్తున్నాం దీనికి? మన కోసం తిరుపతి వెళ్తాం, స్వామివారి కోసం ఒకరు తిరుపతికి వెళ్ళలేమా? ఏదో రూపకంగా బయటకు వచ్చింది అంటున్నారు కానీ ఇది రాజకీయాల కోసం స్వామివారిని వాడుకుంటలేరు. నాకు అనవసరం అండి, ఇది ఏ రూపంలో బయటకు వచ్చిందో నాకెందుకు? మనం తిన్నాంగా, దాని గురించి ఆలోచించవా? బయటకు వచ్చిందని అప్రిషియేట్ చేయొద్దా? దేనికోసం వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వచ్చిందా రాలేదా, నిన్న వచ్చిందా రేపు వస్తుందా? ఇదైనా బట్టల కల్తీ కాదు కదా నాయన. సో మీరు నమ్ముతున్నారు ఖచ్చితంగా ఆ లడ్డు ఏదైతుందో జంతువుల కొవ్వుతోటే తయారు చేస్తారు. 350 రూపాయలకి ఎవడైనా నెయ్యి తయారు చేసేది? వాడిని రమ్మని చెప్పు తండ్రి, నేను నేర్చుకుంటాను ఫస్ట్ వాడి దగ్గర నుంచి నెయ్యి చేయడము. హోమాలు, యాగాలు, యజ్ఞాలు చేసి ఖరీదైన నెయ్యి కొనలేకపోతున్నాము. ఇదేదో 350 రూపాయలే కదా. మరి ఆ టెక్నిక్ ఏంటో చెప్పమనండి మాకు కూడా. ఎన్నో ఎందుకు? ఎవడా వెండారు, ఎవడా సప్లయరు, వీడు ఎప్పటి నుంచి సప్లై చేస్తున్నాడు, వీడికి ఎట్లా వస్తుంది 350 రూపాయలకి? మీ దగ్గర ఉంది కదా నాన్న, ఏముంది? పర్చేజ్ ఇన్వాయిస్ స్లిప్స్ ఉన్నాయా లేవా? తేలుస్తా నాకు ఇప్పుడు ఈ సంగతి. మీ దగ్గర ఇన్వాయిస్ ఉందా? దానిలో ధర ఉందా? పిలిపించండి ఆ వెండార్ని.
మన ముందు చేయమని చెప్పండి. అంటే ఇది ఒక సరే గత ప్రభుత్వం అంటున్నారు కాబట్టి ఇదేదో జగన్మోహన్ రెడ్డి చెప్తానో లేకుంటే మరొకరో చెప్తున్నావు కాదండి. దీనికి ఒక బోర్డు ఉంటుంది కదా, తర్వాత ఒక పర్చేస్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాతనే, ఇదంటే టెస్టులు చేసిన తర్వాతనే ఆ యొక్క ఏ టెస్ట్ ఎవరు చేస్తున్నారని ఆయన నువ్వు ఇంటర్నెట్ లో కొడితే ఎక్కడా కూడా ఎన్నో ఏళ్లగా ఎక్కడ తిరుపతి లడ్డూకి ఒక ISO స్టాండర్డ్స్ ఒక టెస్ట్లు చేయడం, ఇప్పుడంటే ఏదో టెస్ట్ చేయించాలని వీళ్ళన్నీ మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఈ ప్రోటోకాల్ ఎవరినాలో చేస్తున్నారు? ఎవరికి పట్టింది నాయన ఇది చెప్పండి? ఇంత భారీ ఎత్తున అలాంటప్పుడు మీకు తేలిపోయి ఉండేది కదా. ఇప్పటికీ మీకు పాత రిపోర్ట్స్ ఉంటే ISOవి దాన్ని కంపేర్ చేద్దాం అంటే మీకు అసలు ప్రాసెస్ సిస్టమ్ కూడా లేదు ఇక్కడ. ఇంతమంది వేల లక్షల కోట్ల మంది తింటున్న ఒక ఫుడ్కి ఏది ISO? పాత 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఈస్ ISO? హోటల్లో ఫుడ్కి ISO స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అంటున్నట్లు ఈ లడ్డు ఇష్యూలో స్వామివారి కల్తీ ఇది ప్రభుత్వాలు శిక్షలు వేయాలంటారా? స్వామివారే శిక్ష చేస్తారు, వదిలేయమంటారా? ఏంటి వదిలేది? గాల్లో దీపం పెట్టి దేవుడా దీపం చూడన్నట్టు. దీనికి మేమే ముందుకు రావాలి. మేము అంటే ఎవరు? హైందవుడు. నన్ను ఊరికి రాజకీయ నాయకురాలన్న వాకును 3 నెలలు కూడా రాజకీయ నాయకురాలి. 49 ఏళ్ళు అయింది హిందూగా పుట్టి. ఐఎమ్ ఎ వెరీ సీనియర్ మోస్ట్ హిందూ. దెన్ ఐఎమ్ పొలిటీషియన్. కానీ మీరు రాజకీయాలకు వచ్చాకనే మంచి పేరు వచ్చింది కదా మీకు. ఏమో ఆ ధర్మము న్యాయము హిందుత్వాన్ని కాపాడడానికి చేస్తున్న తపనలో ఏదో నన్ను అభిమానించే ప్రజలు, అందుకే అదే నాకు ఇలాంటి పాపులారిటీ ఇచ్చారు. అదే ప్రజల్నే కోరుతున్నాను ఇప్పుడు. నేను గట్టి కావాలంటే దండిస్తాను. మీరే ఒక పిలుపునివ్వచ్చు కదా, మీరందరూ ఈ రోజు రండి తిరుపతికి వచ్చేయండి. నేను నా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒక మీటింగ్ సభ జరగబోతుంది. మీది అయిపోయిన తర్వాత మేము డేట్ డిక్లేర్ చేయబోతున్నాము. నేను పిలుపునిస్తున్నాను. నేను ఏ ట్రైన్లో ఏ బోగీలో వెళుతున్నా కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఎన్నింటికి తిరుపతిలో దిగుతానో డీటెయిల్స్ ఇస్తా. అక్కడి నుంచి శ్రీవారి దాని మెట్లు ఎక్కుతాను నేను. అక్కడి నుంచి ఏ రోజు నేను అక్కడ మేము లైన్లో నిలబడతాము, లెటర్ శ్రీవారికి ఇస్తాము. సామాన్యుడు ఎంత చూస్తాడో నేను అంతే చూస్తాను ఆయన్ని. చివరికి మాధవీలత గారు, ఇప్పుడు మీరు ఈ ఇష్యూ ఏదైతే నడుస్తుందో దీని వెనక ఎవరున్నారు అనేది బయటికి తీసుకొచ్చే వరకు మీరు ఇంకా ఎలాంటి పోరాటాలు చేస్తారు? చివరిగా ఏం చేయబోతున్నారు? భక్తులకు మీరు ఏం చెప్పబోతున్నారు? హైందవులకు ముఖ్యంగా. అందరి లడ్లు నేను తిన్నానా? తిరుపతిలో తయారయ్యే లడ్లన్నీ నేనే తిన్నానా? అందరి హుండీలో కూడా నా కోరికలే వేసుకున్నారు అందరూ. మాధవీలత మాట్లాడుతోంది, మాధవీలత తిరుపతికి వెళ్తుంది, మాధవీలత మెట్లెక్కుతుంది, మాధవీలత స్వామివారిని కోరుకుంటుంది, ప్రాధేయపడుతుంది, హుండీలో లెటర్ వేస్తుంది. మీరేం చేస్తారు చెప్పండి? ఫస్ట్ ఈ కెమెరామెన్లు ఏం చేస్తారో చెప్పండి నాకు. ఇది చూస్తున్న ప్రజలు ఏం చేస్తారో చెప్పమనండి. అయితే అందరిని తిరుపతికి వెళ్ళడం మానేమనండి. ఎందుకంటే వాళ్ళకి అక్కర్లేదుగా తిరుపతి. ఊరుకుంటారా స్వామివారు? నీకు కావాల్సినప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావా? నమ్మకం ఉంటేనా తిరుపతికి వెళ్తావు? ఆ నమ్మకంతో వెళ్ళినప్పుడు తిరుపతికి స్వామివారికి అర్థం కాదా? అరే వా హిందువా, నీకోసం అయితే నువ్వు వస్తావా? అదే లడ్డూలో నాకు అన్యాయం చేస్తా కనుక నువ్వు రావా నా దగ్గరికి? ఈ సమాధానం హిందూ దగ్గర ఉంటే తెచ్చుకోమని చెప్పండి. సో రావాలి అంటారు ఖచ్చితంగా. అది ఇంకా ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఇంకేం చేస్తానండి నేను వెళ్తా. ఆయన మా ఇంటి దైవం. ఆయన నాకు బాధగా ఉంది. నేను తిన్నాననే బాధ కన్నా ఇప్పుడు ఆయన తిన్నాడనే బాధ ఎక్కువగా ఉంది నాకు. కాబట్టి ఆయననే జాగ్రత్తం కావయ్యా వెళ్ళి ప్రాధేయపడతా, అడుగుతా. ఇప్పుడు మీ ఇంట్లో లడ్లు ఉన్నాయంటున్నారు కదండి, ఏంటి ఇప్పుడు ఆ లడ్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు లేదు నాయన మా ఇంట్లో లడ్డు. వారంలో నేను ఒక్కదాన్ని తిన్నానుగా, ఒకటి ఉంది, అందరికి పంచిపెడుతుంటా నేను. నా చేతులతో ఆ పాపం నేను అందరికీ పంచిపెట్టి ఇచ్చేసేసాను. థ్యాంక్ యూ అండి మాధవీలత గారు. చూసాం కదా మాధవీలత గారు ఆవేదన ఏ రకంగా ఉందో. సో స్వామివారిని కోరికలు కోరడం కాదు, మనమంతా హిందువులము, మనమందరం వెళ్దాం. నేను వెళ్తున్నాను, మీరందరూ వచ్చేయండి అక్కడికి.
తిరుమల పైకి వెళ్దాం, స్వామివారికి విన్నపాలు చేద్దాం. ఎవరైతే ఇలాంటి దానికి పాల్పడ్డారో, పవిత్రమైన లడ్డును అపవిత్రం చేశారో వాళ్ళకు శిక్ష పడే విధంగా స్వామివారిని కోరికలు కోరదామని చెప్పేసి మాధవీలత గారు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి. మరి నిజంగా అపవిత్రం చేశారు కదా, వాళ్ళపైన మరి స్వామివారు ఎలాంటి శిక్షలు వేస్తారో చూడాలి. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా 60 ఇది వాళ్ళ స్పెషల్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తారండి 60 సమడాల ప్రాణం.